సమాజంలో సగభాగంగా ఉన్న మహిళా శక్తి నేడు రాజకీయాల్లోనూ, నిర్ణయాధికారాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర మహిళలను చైతన్యపరుస్తూ రాజకీయాల్లో తాను నిరూపించుకుంటున్న తుమ్మి లక్ష్మీరాజ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. రాజకీయాల్లో ఆమె ఎదుర్కొన్న సమస్యలేంటి? ముఖ్యంగా జనసేన పార్టీ ఉత్తరాంధ్ర మహిళా కోఆర్డినేటర్‌గా ఆమె చేస్తున్న బాధ్యతలు ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు? కుటుంబ సహకారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఆమె మనతో ఉన్నారు. ఆమెనడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఉత్తరాంధ్ర మహిళా కోఆర్డినేటర్‌గా జనసేన పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తున్న మీరు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? రాజకీయాల్లోకి రావాలనే కోరిక మీకు ఏ విధంగా కలిగింది? మా కుటుంబ నేపథ్యం ఏంటంటే, మా ఆయన పేరు తుమ్మా అప్పలరాజు గారండి. అందరికీ తెలిసిన వ్యక్తే. ఆయన ప్రస్తుతానికైతే ఆదివాసీ జేఏసీ స్టేట్ వైస్ చైర్మన్, విజయనగరం జిల్లా చైర్మన్. అయితే ఇవేవీ లేని సమయంలో మా ఇద్దరిది లవ్ మ్యారేజ్. అది కాకుండా మేము మాత్రం మెగా అభిమానులం పెత్తాడోడు పంచాయతీ అందరికీను. 2014 ఏప్రిల్ 3వ తారీఖున మేము చిరంజీవి గారిని మా పెత్తాడు పంచాయతీకి తీసుకొచ్చాము. అక్కడితోనే మా రాజకీయంగా ఊర్లో మా మీద వివక్ష స్టార్ట్ అయింది. వీళ్ళనెవరు పిలకూడదు. చిరంజీవి ఊర్లోకొచ్చినాడంటే వీళ్ళు ఒక్కింటోళ్ళున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకుంది కాక మన మీద యాంటీగా ఉంటున్నారనేసి మొత్తం ఊరంతా ఒకటైపోయి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు 3 సంవత్సరాలు. పెట్టినాక మా ఆయన అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవారు. కానీ మెగా అభిమానంతో మేము ఇంకా వదులుకోలేకపోయాం. ఇంక కమ్యూనిస్ట్ పార్టీలోనే చిన్నప్పటి నుంచి ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉండిపోయాం. ఆ తర్వాత పూర్తిగా ఇంకా ఆయన కమ్యూనిస్ట్ పార్టీకి అంకితం అయిపోయారు. నేను కూడా కమ్యూనిస్ట్ పార్టీలోకెళ్ళిపోయాను. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ 2016 సమయంలో మేము ఇంకా బయట ఉండలేక మళ్ళీ మా మెగా ఫ్యామిలీ సంబంధించిన పార్టీలోకే నేను కూడా ఎళ్ళిపోయాను. కేవలం మాకున్న వివక్షలు మాకు మెగా ఫ్యామిలీ అని మమ్మల్ని అందరూ ఇబ్బంది పెట్టడం వల్ల మేము జనసేన పార్టీ కండువా యేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజుకి ఉత్తరాంధ్ర స్థాయిలోన ప్రతి ఊరు, ప్రతి జిల్లా, 3 జిల్లాలు, ప్రతి మండలం నేను తిరిగాను. తిరిగి అప్పట్లోనే పార్టీ ఆవిర్భావం అయ్యి కొత్తలోన చాలా మంది అభిమానులు ఉండేవారు గానీ, వాళ్ళకి ఎలా పార్టీని అప్రోచ్ అవ్వాలో తెలిసేది కాదు. నేనేం చేసేదాన్నంటే ఆటోల మీద గానీ, ఇంకెక్కడైనా పవన్ కళ్యాణ్ గారి ఫోటో యేసుకున్న, ఊర్లలో పండగల్లో కళ్యాణ్ గారి ఫోటోతోని ఎక్కడైనా ఫ్లెక్సీలేసినా, ఆ నంబర్లు తీసుకొని ఆ కాన్స్టిట్యుయెన్సీకి గానీ, లేకపోతే ఈ విజయనగరం జిల్లా అని గానీ, ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి వాళ్ళందరిని అందులో యాడ్ చేసి, అలాగా నా రాజకీయ నేపథ్యం స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు ఎన్ని కష్టాలు పడ్డాను అని చెప్తున్నారు కదా! మీ భర్త సహకారం ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా అండి. నాకనే కాదు ప్రపంచంలో ఇంకెక్కడైనా ఒక ఆడది బయటికి అడుగు పెడుతుందంటే ఖచ్చితంగా ఇంట్లో భర్త సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం బయటికెళ్తున్నాం అనేసంటే ఎనకాతల ప్రతీదీ చక్కబెట్టుకొని భర్త చూసుకుంటేనే మనం బయటకొచ్చి గట్టిగా మాట్లాడడం, బలంగా దేనికోసమైనా నిలబడగలం. అదే మనకి ఇంట్లోనే ఎన్నో సమస్యలుంటే ఖచ్చితంగా బయట ఏది గూడా మాట్లాడలేం. ఎందుకనేసంటే ఇక్కడ ఏది మాట్లాడినా ఇంటికెళ్ళాక నా పరిస్థితి ఏంటనేది ఒక టెన్షన్ అనేది ఉంటది. కానీ నాకున్న అదృష్టం ఏంటంటే ఆయనకి సమాజం కోసం మంచి అవగాహన ఉంది. ఆడపిల్లల పట్ల జరుగుతున్న అన్యాయాలపైన ఆయనకి అవగాహన ఉంది. కనుక మనం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? నువ్వు మాట్లాడాలని మోటివేట్ చేసి నేనేదైనా ఒక ఉద్యమం చేస్తా. ఆ ఉద్యమం మీద నేను ఎలా మాట్లాడాలి? ఎలా దాన్ని బయటకి తీసుకెళ్ళాలి? ఎలా పోరాటం చేయాలి? అనేసి ఆయన నాకెంతో సహకారం చేసేవారు. ఆయనప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి నేను జనసేనలో ఉన్నప్పటికి కూడా నేను జనసేన తరపున మంచినీటి ఉద్యమాలు గాని, ఇంకా ఏది చేసినా ఆయన అన్ని సమకూర్చి ఈ విధంగా మాట్లాడితే వాళ్ళకి న్యాయం జరుగుతది. నిన్ను నమ్ముకొచ్చిన ఆడపిల్లలకు న్యాయం జరుగుద్దనేసి నాకు సపోర్ట్ ఇచ్చేవారు. అలాగే నేను ఎన్నో అరెస్ట్‌లయ్యాను జిల్లాలో. ఈ ప్రతి అరెస్ట్‌లో కూడా ఆయన ఎంతో సపోర్ట్ చేయడం. నేను అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు జీప్‌లో తీసుకెళ్తారు గానీ, అరెస్ట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళు ఇంటి దగ్గర దిగబెట్టరు కనుక ఏ టైం అయినా సరే ఆయనొచ్చి నన్ను పికప్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళడం. నేనెళ్ళేసరికి మా పిల్లలు పాపం అన్నీ వాళ్ళే జాగ్రత్తగా చూసుకోవడం. నాకు నా కుటుంబం ఇచ్చే సపోర్టు ఎంత బలమైందనేసంటే, చివరికి మా అన్న, వదినలు కూడా నేను ఏం తింటున్నాను, ఎలా ఉంటున్నాను కూడా ప్రతి క్షణం చూసుకునేంత. కుటుంబం అనేది నాకు బలంగా లేకపోతే, మా వారనేది నాకు బలంగా నిలబడపోతే, నాలాంటి వాళ్ళు చాలా మంది నేను ఎక్స్‌పెషల్. ఎందుకంటే, కుటుంబాన్ని వదులుకొని, తల్లిదండ్రులు వదులుకొని, ఆయన్ని నమ్మి వెళ్ళినందుకు, నేను ఈరోజు ఈ స్థాయిలో ఇంకొకరు చెప్పే స్థాయిలో ఉన్నాననేసంటే, 100కి 100% అది నా భర్త తుమ్మా అప్పలరాజు గారి వల్లే. మీరు లా చదువుకున్నారని విన్నాను. ఈ లా చదువుకోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు చదువుకున్నారు? అంటే సమాజంలో జరుగుతున్న వాటి గురించి, చట్టాల గురించి అవగాహన కోసం చదువుకున్నారా? ఏంటి దానికి కారణం ఏంటి? నేను ముందైతే మ్యూజిక్ స్టూడెంట్‌నండి. ఇంటర్మీడియేట్ వరకు మ్యూజిక్ స్టూడెంట్‌ని. చిన్నప్పటి నుంచి కూడా నాకు సంగీతం అంటే ఒక విధంగా గౌరవం, ఇష్టం. అయితే సంగీతంలోన ఏదైనా మంచి స్థాయికెళ్ళాలి అనేసి అనుకునేదాన్ని. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కూడా నేను కాలేజ్‌కెళ్ళి చదువుకునే పరిస్థితుంది మ్యూజిక్. కాకపోతే నేను ఇంటర్ ఇలా బయటకొచ్చాను.
ఈ జనసేన పార్టీ ఆవిర్భావం, చిరంజీవి గారు మా ఊర్లోకి రావడం, ఈ సమస్యలన్నీ వచ్చినాయి. బలంగా మాట్లాడినోళ్ళం మాకే ఇలా ఉన్నప్పుడు నార్మల్ పీపుల్స్ మాట్లాడడం కూడా కష్టమే. అప్పట్లోనూ మహిళలు బయట రావడం కూడా కష్టమే. ఇప్పుడు ఒక లాయర్ తప్ప ఇంకెవరు కూడా మనం లాయర్ అయితే తప్ప ఇంకెవరితోని బలంగా మాట్లాడి ఏ విషయంలో నిలబడలేము. ఎవరితోని అప్పుడు పోలీసులు చూసినా సరే ఒక రకమైన టెన్షన్ ఉండేది. అది ఈ కోర్టుకుండే విలువ, ఆ డ్రెస్‌కుండే విలువ అలాంటిది మనం చేయగలం. సమాజంలో మనం నిలబడాలి. ఆడాళ్ళ కోసం నిలబడాలి. చట్టాల కోసం నిలబడాలి. నిజంగా ఈ వివక్ష, కుల వివక్ష ఏదైతే ఉందో దానికోసం గాని, లేకపోతే కుటుంబాల్లో పరంగా జరుగుతున్న వివక్షల ద్వారా గాని, దేనికోసమైనా మాట్లాడాలనేసంటే ఖచ్చితంగా మనకొక బలం కావాలి. ఆ బలం మంది బలమో, ధనం బలమో కాదు. నిజంగా మన చైతన్యం ప్రకారం వచ్చేదనేసంటే అది కేవలం లా పట్టాతోనే జరుగుతదని ఒక ఆలోచనతోనే మా ఆయన నాకు తెలియకుండా ఎళ్లి లా సెట్ ఎగ్జామ్ కట్టేసి నాకు ఆ బుక్కు, హాల్ టికెట్ తీసుకొచ్చి ఇచ్చారు. అది చూసుకొని, చదువుకొని ఎలాగో కష్టపడి ఈరోజు దేవుడి దయ వల్ల లాయర్ అవ్వగలిగామనమాట. ఈ ప్రస్తుతంలో జనసేన పార్టీలో మీ బాధ్యతలు ఏ విధంగా ఉన్నాయి? నేను జనసేన జెండా పట్టుకున్న దగ్గర నుంచి గూడా అధినేతతో దగ్గరలో ఉండడం, పార్టీ అధిష్టానంతో దగ్గరలో ఉండడం వల్ల ఏ రోజు గూడా నాకు ఇబ్బందులైతే లేవు. మొదటి నుంచి నాకు పార్టీ 2019 ఎలక్షన్‌లో గూడా నాకు స్టేట్ ఎలక్షనీరింగ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా అవకాశం ఇచ్చి 9 నియోజకవర్గాలు నేను తిరిగేలాగా పార్టీయే నాకు ఏర్పాట్లు చేసింది. ఆ తర్వాత నేను ఈ జిల్లా వరకు వీర మహిళా విభాగాన్ని విస్తృంప చేయడానికి కూడా పార్టీ నాకు బాధ్యతలిచ్చింది. అనంతరం 2021లో నేను జడ్పీటీసీ కంటెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉత్తరాంధ్ర స్థాయిలో 3 జిల్లాలకి 7 కమిటీ ఏస్తే 7లో నా పేరే మొదటి పేరు. తుమ్మ లక్ష్మీరాజ్ ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కోఆర్డినేటర్‌గా పవన్ కళ్యాణ్ గారు గుర్తించివ్వడం. అలాగే కొంతమంది నాకు పార్టీలో కూడా చాలా మంది సపోర్ట్ చేయడం. ఈరోజు ఈ పార్టీ రాజకీయ నేపథ్యం ఏర్పడింది. నాకైతే జనసేన పార్టీలో ఎప్పుడు కూడా ఏ ఏ విషయం చెప్పినా సరే త్వరగా తీసుకోవడం. సమస్య ఇదని పవన్ కళ్యాణ్ గారికో, ఇంకెవరికో మనం మెసేజ్ చేస్తే చెప్పిన పని అంటే మనం ఈ సమస్య ఉందని గాని ఎవరో ఒకరిని పంపించి ఆ సమస్యను తెలుసుకొని అది సాల్వ్ చేయడం అనేది చాలా ఆనందకరం. ఎందుకంటే సమస్య వినడం ఎవరైనా వింటారు. కానీ దాన్ని సాల్వ్ చేయాలనే ఆలోచన అందరికీ ఉండదు. మా అధినేతకి ఆ ఆలోచన ఉంది. అందుకనే మేము చిన్న విషయం గిరిజనుల సమస్యలన్నా అని చెప్తే ఏ సమస్య, ఏ మండలం, ఎక్కడికెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎలా సార్ట్ ఔట్ చేయాలని ఆలోచించి ఆయన క్లియర్ చేస్తున్నారు. ఈరోజు చాలా రోడ్లు కూడా అలాగే పడుతున్నాయి. సో, ఆయన ఈ పార్టీలో నాకిచ్చే గౌరవం, మర్యాద ఎలా ఉందనేసంటే ఇప్పుడు చాలా మంది నమ్ముతుంది ఈ గిరిజన గ్రామంలో తుమ్మలక్ష్మి ఏమైనా సమస్య తీసుకెళ్లి పార్టీ ఆఫీస్‌కిస్తే ఖచ్చితంగా ఆ సమస్య క్లియర్ అవుతాది అనేసి నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా నమ్మే స్థాయిలో కళ్యాణ్ గారు నన్ను ఆ స్థాయిలో కూర్చోబెట్టారు. సమాజంలో మీరు రాజకీయాల్లోకొచ్చిన తర్వాత మీరు బలంగా ఎదుర్కొన్న సమస్యలేవైనా ఉన్నాయా? గట్టిగా ఏవైనా బాధపడిన సందర్భాలు, ఎందుకొచ్చాను ఈ రాజకీయాల్లోకి అనిపించిన సందర్భాలేంటి? బలంగా అంటే ఉన్నాయండి. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చినాక ఆడవాళ్ళకి నిజంగానే రక్షణ అనేది కరువయింది. 2018, 19, 20 ఈ 3 సంవత్సరాలైతే మాత్రం నా లైఫ్‌లో చాలా ఇబ్బందికరమైన సమస్యలొచ్చినాయి. ఈ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం, నేనేదైనా వీడియో పెడితే ఆ వీడియో కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టడం, అలాగే ఫోటోస్ పెట్టడం, నాకు ఫోన్లు చేయడం, న్యూడ్ వీడియోలు చేయడం చాలా చేశారు. అప్పట్లో అది ఎలా ఎదుర్కోవాలో తెలియక నేను కొన్నాళ్ళు అసలు రాజకీయం వద్దు, ఏమొద్దని మా ఆయనకి చెప్తే ఆయనన్నారు, "ఇప్పుడు అంటే ఆడవాళ్ళు రావడం కష్టం. అది కూడా ఒక కమ్యూనిస్ట్ పార్టీలో పోరాటాలు చేసి వచ్చి నువ్వు కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలకు భయపడిపోయి ఇంట్లో ఆగిపోతే ఇంకసలు ఆ లేడీస్ రావడానికి కూడా భయపడతారు కనుక అసలు ఆగడానికి ఛాన్స్ లేదు. దీనిపైన మనం పోరాటం చేద్దాం. బలంగా నిలబడదాం. పార్టీ అధిష్టానం కూడా తెలియచేద్దాం" అనేసంటే అప్పుడు నిజంగా నేను చెప్పొచ్చో లేదో మేడం పేరు. ఆవిడ ఎక్కడో యూకేలో ఉండేవారు. నేను పార్టీ ఆఫీస్‌కి ఇన్ఫర్మేషన్ చేయగానే మేడం నాకు కాల్ చేసి పార్టీ ఆఫీస్ నుంచి ఒక లాయర్‌ని నాకు పంపించి నాకిక్కడ కంప్లెయింట్ ఇచ్చేలాగా చేస్తే నాకు విజయనగరంలో ఉన్న అప్పటి మా ఇన్‌చార్జ్ గారు కూడా చాలా సపోర్ట్ చేసి నా కోసం ర్యాలీ చేయించి అప్పట్లో ఉన్న ఎస్పీ గారు పాలరాజు గారితో మాట్లాడి మా మా ఆయన ఇంకా మా కమిటీ అందరూ మాట్లాడి వాడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి వాడికి ఇవ్వాల్సిన కౌన్సెలింగ్ ఇచ్చి అంటే నాకు ఇవ్వాల్సిన సపోర్ట్ ఇచ్చారు. అలాగే నేను చాలా ఇబ్బందులు ఆ టైంలో ఎదుర్కొన్నాం. ఆ తర్వాత ఈ వైసీపీ గవర్నమెంటే చేయించింది. అంటే వైసీపీ నాయకులే చేపించారది. అనంతరం మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు తుమ్మినా, దగ్గినా, ఏం మాట్లాడినా, ఏం చేసినా ప్రతిదానికి అరెస్ట్, హౌస్ అరెస్ట్, ఇంట్లో కూర్చోబెట్టడం, పోలీసులు పంపించడం, చిన్న చిన్న ఆటిలకి కేసులు పెట్టేయడం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని చేసినా నిలబడాలన్న సంకల్పం ఉంది. అవన్నీ నిలబడలేకపోయినాయి అంతే. ఇన్ని సమస్యలు మీరు ఎదుర్కొన్నారు అని చెప్తున్నారు గదా! ప్రధానంగా ఇన్ని సమస్యలు ఎదుర్కొంటూ మీరు నా లైఫ్‌లో నేను రాజకీయాల్లోకొచ్చి పలానిది చేశాను
అనే ఒక గుర్తింపు ఉండేదో ఏదో ఒకటి ఉంటుంది. అది మీ లైఫ్‌లో ఏంటి? చాలా మందికి విలేజ్‌లో అమ్మాయిలు చదువుకోవాలంటే ఆలోచిస్తారు. ఇప్పుడు నాతో చెప్పేదేటంటే, "నేను ఈరోజు చదువుకుంటున్నాను అక్క" అంటే, అది నీ వల్లే. పెళ్ళైనాక కూడా చదువుకొని, పిల్లలు చూసుకొని చదువుకొని, ఒక స్థాయిలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద కూడా నువ్వు బ్యాక్‌లో కూర్చుంటావు. ఈ స్థాయిలో నువ్వొచ్చావు. సో, నిన్ను చూసి మేము ఇన్‌స్పైర్ అయ్యాం అని ఒకటి నాకు అయితే. ఇంకోటేంటంటే, అప్పుడు మన ఎస్పీ గారి సహాయంతో మన జిల్లాలో అప్పుడు మేము మహిళా విభాగం తరపున ఏ సమస్య ఇచ్చినా మేమేం చెప్పేవారు అంటే ఆహ్, పోలీసుల్ని నాన్ యూనిఫామ్‌లో ఎక్కడైనా మన కాలేజీల దగ్గర లేడీస్ అమ్మాయిలున్న కాలేజీల దగ్గర, లేపోతే హాస్టల్స్ దగ్గర, మఫ్టీ. మెస్‌ల దగ్గర, మఫ్టీలో గాని పోలీసులు పెడితే, ఖచ్చితంగా అప్పుడు అబ్బాయిల నుంచి వాళ్ళకొచ్చే ఇబ్బందులు, వేధింపులు తగ్గుతాయి సార్ అని చెప్తే వాళ్ళు చేసేవారు. ఆ తర్వాత నేను ప్రాక్టికల్‌గా కూడా ఒక అమ్మాయికి చూసినప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. నేనెళ్ళి ఆ అన్నని అడిగాను. "అన్న ఏంటని" అనేసంటే, "ఎవరో మహిళా సంఘం వాళ్ళు ఇచ్చారటమ్మా ఎస్పీ గారికి. మమ్మల్ని రోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఇక్కడ ఉండమంటున్నారు" అన్నారు. నాకది హ్యాపీ అనిపించింది. అంటే ఈ చైన్ లింక్ లాగా 'స్టాలిన్' సినిమా లాగా ఎక్కడో స్టార్ట్ అయింది. ఆ రోజు నాకు ఆహా! ఓకే. మనం ఇచ్చిన కంప్లెయింట్ ఇలా అయిందని. తర్వాత అలాగే ఈ డిసెంబర్ 31 12 గంటల తర్వాత ఈ కుర్రాళ్ళు చేసే దీనికి కూడా మనం సరిస్తే ఆ 31కి కూడా ఎస్పీ గారు అలాగే నిర్ణయాలు తీసుకోవడం. అంటే మన వల్లని కాదు. కాకపోతే మనం ఇచ్చే చిన్న ఆలోచన కూడా ఒక్కోసారి ఉపయోగం అవుతుంది కదా! అనేసి అదొక హ్యాపీ. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు రాజకీయాల్లో చాలా మంది 2019కి ఇప్పటికి చూసుకుంటే జనసేన పార్టీలో కూడా కాన్స్టిట్యుయెన్సీకి కనీసం 10, 15 మంది లేడీస్ వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేదేంటంటే, "అక్క నీ వాయిస్ గాని, నువ్వు గాని, నువ్విచ్చే స్పీచ్‌లు గాని మేము కూడా నిలదొక్కగలం. ఎవడేమన్నా సరే గట్టిగా బలంగా సమాధానం చెప్పగలం. అందుకనే వస్తున్నాం" అని చెప్పుకోవడం కూడా నాకు కొంచెం ఇన్‌స్పిరేషన్‌గా ఉంటది. అలాగని అందరూ నన్ను చూసి రారు గానీ, కొంతమంది నాకు చెప్పేవాళ్ళుంటారు కనుక వాళ్ళని చూసినప్పుడు ఓకే. వీళ్ళు మనల్ని ఇన్‌స్పైర్ అయ్యి వచ్చారు అని ఒక హ్యాపీనెస్. ఉత్తరాంధ్రలో ప్రధానంగా మీరు ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కోఆర్డినేటర్‌గా మీరు చూసినటువంటి మహిళలు ఎదుర్కొనే సమస్యలేవి అంటే ఏం జెప్తారు? ఇక్కడ మెయిన్ నిరక్షరాస్యత అండి. ఆడపిల్లల్ని చదివించాలన్నా సరే ఇబ్బందే. 10థ్ క్లాస్ అవ్వకముందే పెళ్లిళ్లు చేసేస్తారు. వాళ్ళకి 16, 17 వచ్చేసరికేమో ప్రెగ్నెన్సీ రావడం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడడం. ఆ తర్వాత ఈళ్ళిద్దరికీ అండర్‌స్టాండింగ్ తక్కువైపోయి డైవర్స్ అయిపోవడం. ఒక ఆడపిల్ల 20 సంవత్సరం వచ్చేటప్పటికి డైవర్స్ అయిపోయి, ఒంటరి మహిళ అయిపోయి, ఆ పిల్లలతోని చాలా ఇబ్బంది పడుతుంది. ఇది ఖచ్చితంగా తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాల. ఆడపిల్లని బయటకి పంపిస్తే ఆ అమ్మాయి ఏం ఏసలాతది, ఏ కోతేసలాతదని ఆలోచించి పెళ్లి చేసేస్తున్నారు గానీ, అమ్మాయిని చెప్పే విధంగా, తనకిచ్చే కౌన్సెలింగ్ విధంగా, తన సమస్యలు తెలియచేస్తూ, వాళ్ళ కుటుంబ సమస్యలు తెలియచేస్తూ చదివిస్తే ఎంతో మంది మన జిల్లా నుంచి బయటికెళ్ళిన ఆడపిల్లలు కూడా ఉన్నారు కనుక, ఆ విధంగా వాళ్ళ కుటుంబం సపోర్ట్ ఇస్తే ఆడపిల్ల ఎక్కడికైనా ఎళ్ళొచ్చు. కుటుంబం భయపెడితేనే ఇలాగా, నువ్వు అటువైపు మాట్లాడకంటే ఖచ్చితంగా తనకు మాట్లాడాలనిపిస్తది. అలా కాకుండా మాట్లాడితే వచ్చే సమస్యను తెలియచేస్తే ఖచ్చితంగా ఏ ఆడపిల్ల కూడా నాకు తెలిసి బయటికెళ్దని నా ఉద్దేశం. కనుక త్వరగా పెళ్లి చేసేయడం అనేది సమస్య పరిష్కారం కాదు. ఒంటరి మహిళ పెన్షన్ తప్ప దేనికి పనికిరాదు త్వరగా పెళ్లి చేసేయడం. నిజంగా ఆ తల్లిదండ్రులకి పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే, మీరు కట్నంగా ఇచ్చే ఏదైనా డబ్బులివ్వాలనుకుంటే మీ ఆడపిల్లకి ఒక ఇల్లో, ఒక జాగవో కొనిసివ్వండి. నిజంగా ఆ పిల్లకి ఆ సమస్యొచ్చినప్పుడు నాకంటూ కొంత భరోసా ఉంది కదా అని తనకు కూడా ధీమాగా ఉంటది. అలాగే భర్తతోనో, అత్తతోనో గొడవైనప్పుడు "నువ్వు వచ్చేయమ్మా" అనడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఏదున్నా సమస్య ఉంటే దగ్గ వరకు తేల్చుకోవాలమ్మా. నీకు మేము సపోర్ట్ ఇస్తాం. కానీ నీ బాధ్యత, నీ కుటుంబం, నీ కాపురం అనేసి కూడా తల్లిదండ్రులు చెప్పాలి. కానీ ఇప్పుడు తల్లిదండ్రులేంటంటే 90స్ కిడ్స్ అంతా కూడా సమస్యలు అనుభవించడం లేటో గానీ, ఇప్పుడు ప్రతి తల్లి కూడా ఆడేమనంతే ఇంటికొచ్చేమో చూసుకుందాం అంటున్నారు. ఇంటికొచ్చినాక ఏం చూడడానికి ఉండదని అర్థం అవ్వట్లేదు. ఆ తర్వాత అది కంటిన్యూ అయిపోద్ది. తల్లిదండ్రులు ఎన్నాళ్ళు ఉండరు. అన్నదమ్ములు ఎన్నాళ్ళు చూడరు. ఈ పిల్ల అనాథ అవ్వడం కాదు. ఆ పిల్లలకు పుట్టిన పిల్లలు అనాథలయిపోతారు. కనుక ఉత్తరాంధ్రలో అని అన్నాం గానీ, మాక్సిమం మన చుట్టుపక్కల ప్రతి చోట గూడా ఆడపిల్లలైతే ఈ సమస్య అనుభవిస్తున్నారు. కనుక నేను కోరుకున్నదేటంటే, ఆడపిల్లలు చదువుకోవాలి. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే నిర్ధారించుకోవాలి. ఖచ్చితంగా ఒక స్థాయిలో ఉన్నాక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినాక ఖచ్చితంగా పెళ్లనేది జరగాల్సిందే కనుక అప్పుడు పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా ఏ సమస్య ఎదుర్కొన్నా సరే, ఎలాంటి సమస్యొచ్చినా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. సమాజానికి కూడా ఒక మంచి మెసేజ్ ఇస్తారు. వాళ్ళ కుటుంబానికి కూడా వాళ్ళ ధైర్యాన్ని ఇస్తారు. అలాగే తల్లిదండ్రుల వృద్ధాప్యంలో కూడా వీళ్ళు కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అవుతారు. అది నా యొక్క విజ్ఞప్తి. ఆహ్, జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా విజయనగరంలో వచ్చిన మహిళ మీరే అని కూడా నేను విన్నాను. అప్పటికి, ఇప్పటికి జనసేన పార్టీలో వచ్చిన మార్పులేంటి? అధినేత ఎలా ఉన్నారు? కార్యకర్తలు పెరిగారా? ఏంటి? ఎలా వచ్చింది మార్పు? మొదట్లో అంటే ప్రజారాజ్యం ఎఫెక్ట్ కొంచెం ఉండడం వల్లనేమో గాని అప్పట్లో జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులు, చిరంజీవి యువత అందరూ కూడా పార్టీలో ఉండేవారు. కాకపోతే వేళ్ళపై లెక్క పెట్టుకోవచ్చనమాట. ఒక 5గురు, 10 మంది ఇలాగనేసి.
అప్పట్లో నేను జిల్లాకి ఫస్ట్ వీర మహిళగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మెగా అభిమానం, చిరంజీవి గారు అంటే ఇష్టంతో మనం కూడా వచ్చేయడం జరిగింది. అప్పట్లో మహిళలు రావడం కష్టం. మనకు చూసుకుంటే విజయనగరం అనగానే కొంచెం రూరల్ ఏరియా. ఒక విలేజ్ నుంచి ఒక ఆడపిల్ల బయలుదేరి బయటకెళ్తున్నానంటే ఎక్కడికెళ్తున్నాను చుట్టూరు పక్క అడిగేవాళ్ళు ఎక్కువనమాట. సో, అందుకనే ఒక ఆడపిల్లని తేవడం గూడా కష్టంగా ఉండేది. ఇప్పుడేంటంటే ఇంటికొక జన సైనికుడు ఉండడం వల్ల ఆళ్ళ ఇంట్లో నుంచో లేకపోతే పక్కింట్లో నుంచి ఎలాగోలాగా వీర మహిళలు ఈ రోజు బలంగా తీసుకొచ్చారు. కానీ అప్పుడు పార్టీకేంటంటే ప్రశ్నించేవాళ్ళు, బలంగా నిలబడిన వాళ్ళు, మెగా ఫ్యామిలీ అంటే పిచ్చ అభిమానం ఉన్నవాళ్ళు తప్ప నార్మల్ పీపుల్స్ ఎవరు కూడా పార్టీ ఎవరు వచ్చేవారు కాదు. కళ్యాణ్ గారు ఆ రోజు ఎలాగున్నారో, ఈ రోజుకి అలాగే ఉన్నారు. ఆయన సిద్ధాంతాలు గాని, ఆయన ఆలోచన విధానం గాని, ఆయనకి ప్రజల పట్ల, అలాగే రాష్ట్రం పట్ల ఉన్న బాధ్యత గాని, ఆ రోజు ఎలా ఉందో, ఈ రోజుకి అలాగే ఉంది. అందుకనే ఆయన పదవి తీసుకున్న మరుక్షణం నుంచి ఈ క్షణం వరకు ఎంతవరకు చేయాలో, ఆయన తీసుకున్న ప్రతి శాఖకు కూడా, ఈ శాఖ అని లేదు, ఆ శాఖ అని లేదు. తీసుకున్న 6 శాఖలకు కూడా సమన్యాయం చేసుకుంటూ ఎళ్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు పంచాయతీ అభివృద్ధి. మీరు చూసుకుంటే వైఎస్ఆర్ గవర్నమెంట్‌లో రోడ్లనేవి నిజంగా అందరి కల్లా అయిపోయింది. మనం రోడ్డంటే ఎళ్తే మనకి ఎక్కడో అక్కర్లేదు. మనకి విజయనగరం నుంచి పార్వతీపురం వెళ్ళాలంటే కనీసం 4 గంటల జర్నీ పట్టేది. తర్వాత ఆయన అవన్నీ చూసినాక లేదు గ్రామాల్లో గాని, ఆర్‌ఎండ్‌బీ రోడ్లు గాని ఖచ్చితంగా రోడ్లనేవి మనకి రవాణా సౌకర్యానికి అవసరం. అలాగే గిరిజన గ్రామాల్లో చూసుకుంటే అసలు రోడ్లనేది ఆళ్ళకైతే ఒక వరం. ఆ వరం అందాలంటే వాళ్ళు ఎన్నో తపస్సులు చేయాలని ఫీల్ అయ్యేవారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాకు మాటిచ్చింది. మాతో మాట్లాడినప్పుడు కూడా నేను గిరిజన అభివృద్ధి అనేది నా బాధ్యత అని ఎప్పుడైతే చెప్పారో, ఈ రోజుకి ఆ బాధ్యతను నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఆ రోజు మేము బొబ్బిలిలో నేను కళ్యాణ్ గారితో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడిన రోజు, "అన్న అరకులో వాటర్ సమస్య చాలా ఎక్కువుందన్న. మంచినీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు" అనేసంటే, ఆయన కురుపం అయిపోగానే ఎస్కార్ట్ ఆపేసుకొని అరకెళ్ళి అక్కడ మంచినీటి సమస్య చూసుకొని వచ్చి మాతో మాట్లాడారనేసంటే, ఈ రోజుకి అక్కడ బోరింగులు కొట్టించి వాళ్ళకి మంచినీళ్ళు అందించారు. అలాగా ఆయన అనుకున్నది సాధిస్తూ వచ్చారు. ఆయన ఆ రోజుకి, ఈ రోజుకి ఒకలాగే ఉన్నారు. ఒకే ఆలోచన, ఒకే అభివృద్ధి. మీరు చట్టాన్ని చదువుకున్నారు. BA, LLB చేశారు. ఈ చట్టంలో ఆడపిల్లలకి పనికొచ్చే చట్టాలేంటి? ప్రతి ఒక్క ఆడపిల్ల తెలుసుకోవాల్సిన చట్టాలేంటి చెప్పండి? చట్టం చూసుకుంటే ఇప్పుడు అందరికీ తెలిసిందేంటంటే 85 యాక్ట్. బిఎన్ఎస్ 85 గృహహింస. అదేంటంటే ఉపయోగమే. ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల కూడా గృహహింస చట్టాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే ఈక్వల్ టు వర్క్, ఈక్వల్ టు మనీ అది కూడా ఉపయోగించుకోవాలి. కాకపోతే మన ఆడపిల్లలు కూడా కొంచెం తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ ఒక చట్టం ఒకప్పుడు ఇదే చట్టం అరెస్ట్ ఉండేది. స్టార్టింగ్ కంప్లెయింట్ అవ్వగానే అరెస్ట్ ఉండేది. ఈ రోజు తర్వాత కౌన్సెలింగ్ వచ్చింది. ఇప్పుడేంటంటే పిలిపించి మాట్లాడి పంపించే స్థాయిలోకొచ్చింది. అది కూడా మన ఆడపిల్లలు చేసుకుందే. కనుక చట్టాలు మనకు బలంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక అన్నోన్ పర్సన్ మనం టచ్ చేసినా దానికి బలంగా చెప్పే చట్టాలు కూడా మనకున్నాయి. ఎవరు మనల్ని బ్యాడ్ టచ్ చేయడానికి లేదు ఆడపిల్లల్ని. అలాగే ఆడపిల్లని చూసి ఒక తప్పుడు మాట అనడానికి లేదు, దుర్భాష ఆడడానికి లేదు, కొట్టడానికి లేదు, తిట్టడానికి లేదు. సొంత భర్త అయినా సరే ఇష్టం లేకుండా ఆమెతో కాపురం చేయడానికి కూడా లేదు. మ్యారిటల్ రేప్ అనే ఒక చట్టం కూడా ఉంది. అలాగే కట్నం కోసం వేధించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఒక ఆడ, మగ ఇద్దరు ఈక్వల్ అయినప్పుడు ఒకళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ వరకట్న వేధింపుల కోసం కూడా చట్టాలున్నాయి. కాకపోతే ఉపయోగించుకోవడంలో అయితే మాత్రం ఆడపిల్లలు కొంచెం వెనకపడి ఉన్నారు. కనుక ఉపయోగం అయితేనే ఆ చట్టం వైపుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీ ఆడపిల్లలకి, మీరు కన్న ఆడపిల్లలకి సోషల్ మీడియా మీద ఎంతైతే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, అలాగే ఎవరైనా థర్డ్ పర్సన్ అంటే తల్లి, తండ్రి కాకుండా ఇంకా అన్నదమ్ములైనా సరే టచ్ చేసే విధానం అంటే చేతుల మీద టచ్ చేస్తే ఎలా ఇంపాక్ట్ ఉంటది, ఇంకా ఎక్కడైనా బాడీలో టచ్ చేస్తే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటదనేది తల్లులు ఖచ్చితంగా ఆడపిల్లలనేది చెప్పాలి. అలాగే పనికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా 8 గంటలు వర్క్ ఉన్నప్పుడు 8 గంటలకు తగ్గట్టుగా జీతం అనేది వస్తుంది. ఒకప్పుడు ఆడవాళ్ళకి ఒక విధంగా, మగవాళ్ళకి ఒక విధంగా ఉండేది. కానీ ఇప్పుడు సేమ్ వర్క్ అయితే సేమ్ సాలరీ ఖచ్చితంగా ఇచ్చేలాగా గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుంది. అందుకే మనకు ఉన్న చట్టం ఏదైనా సరే ఖచ్చితంగా మనం తీసుకున్న బట్టే ఉంటదని నా ఆలోచన. మహిళలు ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలంటే చాలా భయపడుతున్నారు. అబ్బా! మేము సోషల్ మీడియా ట్రోల్స్‌ని ఎదుర్కోవాలి. ప్రతి ఒక్కరు మమ్మల్ని లేనిపోని మాట్లాడతారు. సో, చాలా మంది భయపడుతున్నారు. మహిళలు రాజకీయాల్లోకి రావచ్చా? వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారా? మీ దృష్టిలో మహిళలు రావచ్చా లేదా? రావాలండి. మహిళలు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే ఈరోజు ఆహ్, మనం చూసుకుంటే భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాటం చేసినప్పుడు గూడా మహిళల పాత్ర ఎంతో బలంగా ఉంది.
గాంధీ గారికి కూడా కస్తూరిబా గారు ఎంతో సపోర్ట్ చేస్తాను, ఆయన కూడా బయటకు వచ్చి పనిచేయగల పరిస్థితులు ఆ రోజులోనే ఉన్నాయి. మన సరోజినీ నాయుడు లాంటి వాళ్ళు వచ్చి తండ్రి పేరుగా పెట్టుకొని ఆవిడ నిలబడే విధానం కూడా మనకుంది. అలాగే ఈ రోజుకి కూడా మర్చిపోలేని విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంది మాకు కూడా పెట్టిన పేరు ఝాన్సీ లక్ష్మీబాయి గారి పేరు. అలాంటి వీరనారులు పుట్టిన దేశంలో మహిళలు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి. కాకపోతే మీరు ఏ కార్డ్ అయితే పట్టుకొని రాజకీయాల్లోకి వచ్చారో ఆ కార్డుతోనే లాస్ట్ వరకు ఉండాలి. మీరు మధ్యలో సగంలో డైవర్ట్ అయిపోయి ఇంకో దానికోసం తప్పుడు దారిలో పడితే ఎవరు ఏం చేయలేరు. కానీ మీరు పట్టుకున్న కార్డు ఎంత బలంగా ఉండాలనంటే ఖచ్చితంగా ఆడపిల్లల జరుగుతున్న అన్యాయాలపైన, లేదా రాబోయే చట్టాలు రాజకీయంగా మార్చాల్సిన చట్టాలపైన మీకు అవగాహన కల్పించుకోవాలి. అలాగే సోషల్ మీడియాలో జరుగుతున్న విషయాలపైన కూడా మీరు బలంగా మాట్లాడాలి. అనుకునేవాడు 100 అనుకుంటాడు, కష్టపడేవాడు ముందుకెళ్తే కుక్కలు అరవకుండా ఏనుగు పరిగెట్టలేదు. కనుక ఆ కుక్క అరుస్తుందని చెప్పి నువ్వు పరిగెట్టడం మానేస్తే నువ్వు అక్కడే నిల్చుండిపోతావు. సో దయచేసి ఎవరో మాట్లాడతారు, ఎవరో ఏమనుకుంటారని కాదు. మీరు నిజాయితీగా పనిచేస్తే, మీలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా మీరు రాజకీయాల్లోకి రావచ్చు. ఇప్పుడున్న ప్లాట్‌ఫార్మ్‌లో మనకి ఈక్వల్ షేర్ మగవాళ్ళు కూడా వాళ్ళకు భయాలన్నీ వాళ్ళకున్నాయి కనుక మనల్ని ఊరికనే ఎవరు ఏమనరు. మన నోరు జారకపోతే ఆళ్ళు ఏమి అనరు. కనుక దయచేసి రండి, రాజకీయాల్లోకి రండి. ఈ రాజకీయాల అనుభవం ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడాలి ఏంటనేది నేర్చుకోండి. అలాగే చట్టాలపై అవగాహన తీసుకోండి. రాజకీయంగా ఆడవాళ్ళు ఏం చేస్తే మన నెక్స్ట్ తరం అనేది బాగుపడుద్ది కూడా ఒకసారి చూసుకొని మీరు రాజకీయాలకు రావచ్చని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చివరిగా మహిళలకు మీరిచ్చే సక్సెస్ మంత్ర ఏంటి? కుటుంబాన్ని, పిల్లల్ని, ఉద్యోగాల్ని మహిళలు ఏ విధంగా మేనేజ్ చేయాలి? ఇప్పుడు మన దేశ ఆర్థిక వ్యవస్థ తీసుకెళ్లి నిర్మలా సీతారామన్ గారి చేతిలో పెట్టారనేసంటే, ఆడపిల్ల మాత్రమే ఒక వ్యవస్థను నడపగల ఆర్థిక స్వాతంత్రాన్ని తీసుకురాగలదు అనేసి. అలాంటిది ప్రతి ఇంటికి హోమ్ మినిస్టర్ ఒక ఆర్థికవేత్త ఎవరనేసంటే ఖచ్చితంగా వుమెనే. అలాంటి వుమెన్ ఇప్పుడు రాష్ట్రానికి అవసరం, దేశానికి అవసరం, ఖచ్చితంగా కుటుంబానికి అవసరం. కనుక చిన్న విషయాలపైన మనసులో పెట్టేసుకొని పెద్ద అవరోధాలను ఎదుర్కోలేకపోతే ముందుకెళ్ళలేం. కనుక ప్రతి మహిళకి చెప్పేదేంటంటే, మీ కుటుంబం, మీ పిల్లలు, మీ బాధ్యత, మీ కాళ్ళపై మీరు నిలబడ్డం, మీ ఉద్యోగం, వృత్తి అన్నీ చూసుకున్న తర్వాత ఖచ్చితంగా రాజకీయాల్లో కూడా వచ్చి ఇక్కడ కూడా నిలదొక్కుకోండి. కానీ ఏ కార్డు పట్టుకున్నా సరే మీ నిజాయితీని, మీ మంచితనాన్ని ఎక్కడ వదలకండి. దేనికి రాజీ పడకండి. ఎవరి కోసం భయపడకండి. ఇక్కడ మీరు భయపడే కొద్దీ భయపెట్టే వాళ్ళు 100 మంది ఉంటారు. మీరు నిజాయితీగా నిక్కచ్చిగా నిలబడితే మిమ్మల్ని టచ్ చేసేవాడు ఒక్కడు కూడా ఉండడు. కనుక మీ ఆలోచన ఎలా ఉంటే చూసేవాడి ఆలోచన కూడా అలాగే ఉంటది. కనుక మీరు ఎవరికి ఛాన్స్ ఇవ్వనన్నాళ్ళు ఎవడు ఏమి చేయలేడు. మళ్ళీ ఇంకో చెప్పాలంటే బయటికి రావాలంటే ఖచ్చితంగా మన కుటుంబం మనకు కావాలి. అది భర్త సపోర్టా, అన్న సపోర్టా, తండ్రి సపోర్టా, ఏదైనా సరే ఒక బంగారు పల్లింకైనా సరే ఒక గోడ సపోర్ట్ ఎలాగ అవసరమో మనం బయటకు వచ్చి పని చేయాలంటే మన కుటుంబం కూడా అంతే అవసరం. కనుక కుటుంబానికి ఇవ్వాల్సిన విలువ ఇస్తే ఖచ్చితంగా మీకు సమాజంలో ఉండాల్సిన గౌరవం ఉంటది. అందుకనే పెద్దలు చెప్పారు, ఇంట గెలిచి రచ్చ గెలవమని. ముందు ఇల్లు గెలవండి, తర్వాత రచ్చన గెలవండి. ఖచ్చితంగా మీ పేరు 10 కాలాలు చెప్పుకుంటారు. చూశారు కదా, ఒక మహిళ తలుచుకుంటే సాధించలేదంటూ ఏదీ లేదు. ఎన్నో కష్టాలు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో సోషల్ మీడియా ట్రోల్స్ ని ఎదుర్కొన్న తుమ్మి లక్ష్మీరాజ్ ద్వారా ఈ రోజు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ జనసేన పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రతి మహిళకి ఆదర్శంగా నిలుస్తున్నారు. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటి మహిళగా విజయనగరానికి సంబంధించి ఈ పార్టీలోకి వచ్చి ఎన్నో కార్యక్రమాలను, ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నారు. మహిళలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మహిళా బులెటిన్ లో ప్రత్యేక మహిళతో మరలా కలుద్దాం. కెమెరా పర్సన్ కిషోర్ తో దేవి, ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం నుంచి.